ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మ ప్రచారం విషయం పక్కన పెడితే, సామాజిక సేవా విషయం పక్కన పెడితే, టీటీడీ అనే సంస్థని అధికారంలోకి ఉన్న వాళ్ళు, ప్రభుత్వాలు, పార్టీలు తన పార్టీ కోసము, అదేవిధంగా పార్టీ నాయకుల కోసము అదొక వ్యాపార సంస్థగా మార్చుకునే నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తున్నాము. తిరుమలలో అనేక రకాలైన నిధుల దుర్వినియోగం కానీ, అవినీతి కానీ, అదేవిధంగా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అనేక కార్యక్రమాలు కానీ, కట్టడాలు కానీ, వీటన్నింటినీ మనం చూస్తుంటే, అంతకంటే కూడా ముఖ్యంగా 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ఎప్పుడూ జరగనటువంటి అవినీతి కార్యక్రమాలు కావచ్చు, స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలు కావచ్చు, తిరుమలకు భక్తులు రాకుండా అడ్డుకునే కార్యక్రమాలు కావచ్చు, ప్రసాదాల విషయంలో కావచ్చు, స్వామివారికి చేసే సేవల కైంకర్యాలలో లోపాలు కావచ్చు, అదేవిధంగా స్వామివారికి సంబంధించిన ఆస్తులు అనేక రకాలుగా తన పార్టీకి సంబంధించిన వాళ్ళకి అప్పచెప్పడంలో కావచ్చు, అనేక తప్పిదాలు చేయడం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ లాంటి ట్రస్టులు తీసుకొని వచ్చి వేల కోట్ల రూపాయలు భక్తుల నుండి తీసుకొని ఈ నిధులన్నింటినీ కూడా అనేక రకాలుగా దారి మళ్లించే కార్యక్రమాలు చేశారు. విశాఖ శారదా పీఠం లాంటి పీఠాలకు తిరుమలలో అక్రమంగా కట్టడాలు కట్టుకోవడానికి యథేచ్ఛగా అనుమతులు ఇచ్చి, స్వామివారి గోపురం కంటే ఎత్తు కట్టడాలు నిర్మించకూడదని ఆగమ శాస్త్రం చెప్తున్నా అలాంటి వాటికి అన్నింటికీ కూడా తిలోదకాలు ఇచ్చి అనేక రకాలైన తప్పిదాలు చేశారు. స్వామికి భక్తులు సమర్పించే కానుకల విషయంలో స్పష్టత లేకుండా అనేక రకాలుగా దుర్వినియోగం చేయబడ్డాయి. స్వామివారికి భక్తులు ఇచ్చిన భూ విరాళాలను వీటిని మేము మెయింటైన్ చేయలేమని చెప్పి సాకు చెప్పి తన వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. దీని అంతటికీ కూడా ఒక అర్హత లేని ఒక అవినీతి పరుడైన అధికారిని, ధర్మారెడ్డి అనే అధికారిని ముందు పెట్టి అతని ఆధ్వర్యంలో ఇన్ని కార్యక్రమాలు జరిగాయి అనేది మనం గత 5 సంవత్సరాల నుండి కూడా చూసాం. అయితే గత 2 రోజులకు ముందు నుండి మనం గమనించినట్టయితే వీటన్నింటినీ దాటి చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి, సరిదిద్దుకోలేనటువంటి ఘోరమైన తప్పిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పటి పాలక మండలి కావచ్చు, అధికారులు కానీ, కాంట్రాక్టర్లు కానీ చేశారనే విషయాన్ని ఈరోజు మనం చూస్తున్నాము. ఈ స్వామివారి ప్రసాదాలకు, లడ్డూ ప్రసాదాలకు వాడే నెయ్యి గత 20-30 సంవత్సరాల నుండి మనం చూసినట్టయితే ఈ నెయ్యి కర్ణాటకకు సంబంధించిన నందిని డైరీ వాళ్ళు, కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న నందిని డైరీ సప్లై చేస్తుంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కావచ్చు, రోషయ్య గారి హయాంలో కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కావచ్చు, పూర్తిగా నందిని డైరీ వాళ్ళు సరఫరా చేస్తుండే వాళ్ళు. అప్పుడు ప్రసాదము క్వాలిటీ కావచ్చు, రుచి కావచ్చు, అన్ని రకాలుగా బాగుండేది, ఎటువంటి వివాదాలు రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత ఈ నెయ్యి కాంట్రాక్ట్ని మారుస్తూ కేవలం కిలో నెయ్యి 320 రూపాయలకు మాత్రమే ఇస్తామని చెప్పి ఒక ఆల్ఫా అనే కంపెనీని తీసుకొని వచ్చి టీటీడీకి నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ని కట్టబెట్టడంలో 2 కోణాలు మనం ఆలోచించాలి. ఒకటి, ఇందులో అవినీతి కార్యక్రమం. ఎందుకంటే దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ స్వచ్ఛమైన నెయ్యి కావాలి అంటే 320 రూపాయలకి ఎక్కడా దొరకదు.
అది తెలిసినా కానీ పాలక మండలి సభ్యులు కావచ్చు, పాలక మండలి చైర్మన్ కావచ్చు, అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, కేవలం 320 రూపాయలు కిలో నెయ్యి ఇచ్చారంటే 100% ఇక్కడ క్వాలిటీలో లోపం ఉంటుందని తెలిసి వీళ్ళు ఆ ప్రయత్నం చేశారు. ఇది అవినీతిలో ప్రధాన భాగము. ఇది కేవలం అవినీతికి మాత్రమే పరిమితం అవ్వలేదు. భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం మీద ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులను ఈరోజు వాళ్ళ మనోభావాలను దెబ్బతీశారు. వీళ్ళు సప్లై చేసిన నెయ్యిలో నిషేధిత జంతువుల కొవ్వు ఉంది, అదేవిధంగా ఫిష్ ఆయిల్ ఉందని చెప్పి ఈరోజు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా బయటకు వచ్చిన విషయము చాలా ఘోరమైనది, సరిదిద్దుకోలేని తప్పని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే లడ్డు ప్రసాదాలతో పాటు స్వామివారికి ప్రతిరోజు నివేదన చేసే నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా ఇదే నెయ్యి ఉపయోగించారు గత 4-5 సంవత్సరాల నుండి అనే విషయాన్ని కూడా ఈరోజు మనకు తెలుస్తుంటే ఇది ఎంత ఘోరమైన తప్పిదమో మనందరం కూడా ఆలోచించాలి. ఈరోజు కోట్ల మంది హిందువులు ప్రతిరోజు సుమారు రోజుకి 70,000 నుండి 1,00,000 మంది వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుమలకెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకుంటే ఎంతో పవిత్రంగా భావించే ఆ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఇంకా ఇతర నిషేధిత పదార్థాలు ఉన్నాయని తెలిసిన తర్వాత ఇన్ని కోట్ల మంది భక్తులకు ఏమి సమాధానం చెప్తారనేది ఈరోజు అప్పటి పాలక వర్గం కావచ్చు, అప్పుడున్న అధికారులు కావచ్చు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కేవలం అవినీతి గురించి మాత్రమే కాదు, ఇందులో రెండో కోణము దీని వెనక హిందూ మతాన్ని కానీ వెంకటేశ్వర స్వామి భక్తులను కానీ కించపరిచే కుట్ర లాంటిది ఏదైనా ఉందా అనేది కూడా దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ విషయము అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు, ముఖ్యమంత్రి దగ్గర నుండి పాలక మండలి సభ్యుల నుండి అధికారుల వరకు ప్రతి ఒక్కరికి తెలిసే చేశారు. ఇందులో కేవలం అవినీతి మాత్రమే ఉంది అంటే వీళ్ళను శిక్షిస్తే సరిపోతుంది. అలా కాకుండా హిందువుల మనోభావాలను, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలని దెబ్బతీయాలని ప్రయత్నం జరిగింటే మాత్రము ఖచ్చితంగా ఇది క్షమించరాని నేరం అవుతుంది. అదేవిధంగా దీని మీద ఇప్పటికే ప్రభుత్వము, అదేవిధంగా టీటీడీ దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్స్ విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్స్ విడుదల చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు అప్పటి పాలకవర్గం మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఈ నెయ్యికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ జూలై నెల 13వ తేదీ వీళ్ళు ల్యాబ్కు పంపిస్తే 23వ తేదీ రిపోర్ట్స్ వచ్చాయి. అంటే సుమారు 2 నెలలకు ముందే ఈ నెయ్యిలో కల్తీ నెయ్యిది, ఇందులో జంతువుల కొవ్వు, నిషేధిత పదార్థాలు వాడారు అని చెప్పి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా 2 నెలలు మీరు ఎందుకు దీన్ని బయట పెట్టలేకపోయారు? దీని వెనక ఏదైనా లోపాయకారి ఒప్పందాలు కానీ వేరే రాజకీయాలు కానీ ఉన్నాయా అనేది ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం అవినీతికి సంబంధించిన అంశం మాది కాదు, కోట్లాది మంది హిందువులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన విషయము. మీరు దీని వెనక రాజకీయంగా కానీ వేరే ఎటువంటి లోపాయకారి ఒప్పందాలు లాంటివి చేసుకున్నట్టయితే తప్పు చేసిన వాళ్ళతో పాటు దానికి సహకరించడం మీకు కూడా పాపం మీకు ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.